ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. అంత్య దినాలలో నువ్వు దేవుడి కోసం బ్రతకాలంటే, దేవుడు నిన్ను వాడుకోవాలంటే, ఈ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్, మానవ శక్తికి మించిన సమస్యలు వచ్చినప్పుడు వాటిని చూసి నీవు నవ్వగలగాలి. వాటిని చూసి భయపడొద్దు. రా, నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాను, నీ అంతు చూస్తాను, నువ్వు నన్నేం చేయలేవు అని సమస్యను చూసి నవ్వగలగాలి, గేలి చేయగలగాలి. ఏం చేస్తావు నువ్వు, నన్ను ఇంతకంటే ఏం చేయలేవు. మిగతా వాళ్ళు చేతులు ఎత్తేసి ఇక మన వల్ల కాదు, ఇక ఇంతకంటే ఏం చేయలేము అన్నప్పుడు చేతులు ఎత్తడం ఏంటి? సాధించి తీరుతానంతే, ఇంకొక పొజిషన్ తీసుకుంటాను, తప్పకుండా నేను ఈ పరిస్థితి సాధించుకుంటాను అని మొండికి జగముండి లాంటి విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శించగలిగితేనే అంత్య దినాలలో నీ ద్వారా దేవుడు కొన్ని ఆత్మలు రక్షిస్తాడు, కొన్ని సంఘాలు కడతాడు. ప్రియులారా, ఈజీ లైఫ్ కొరకు మీరు ఎదురు చూడకండి. పరిశుద్ధాత్మ దేవుడు పలికించగా పలుకుతున్నాను. మీ ప్రార్థనలకు వెంటనే జవాబులు రావాలని కూడా ఎదురు చూడకండి. ప్రార్థన ఆలకించే దేవుడు ఎవరికైనా ఇష్టమే. ప్రార్థనలకు వెంటనే జవాబులు వస్తుంటే భూమి మీద ప్రతి విధవా నమ్ముతాడో. Every stupid and idiot will believe that God, if he is always answering prayers. అవునా కదా? ప్రార్థన చేయగానే టపిమని వచ్చేసింది జవాబు. మొదటిసారి, రెండోసారి, 100ఓసారి, 1000ఓసారి, 1,00,000ఓసారి ప్రార్థన చేయగానే టప వచ్చేస్తున్నాయి ఆన్సర్స్. నమ్మకుండా వాడు ఉంటాడా? దేవుడు ఆ రీతిగా ప్రతిసారి వెంటనే జవాబులు ఇస్తుంటే విశ్వాసం అనేది ఎందుకు? విశ్వాసం అవసరం లేదు. ఏటీఎం మెషిన్ దగ్గర పోయి కార్డు పెట్టి నీ పిన్ నంబర్ నొక్కి ఎంత డబ్బులు కావాలో చెబితే ఆ టకీమని ఇచ్చేస్తుంది. అక్కడ విశ్వాసం అవసరమా? డబ్బులు రాలేదనుకో, మెషిన్ చెడిపోయింది అనుకుంటాం, లేకపోతే నీ అకౌంట్లో బ్యాలెన్స్ లేదనుకుంటాం. ఫెయిత్ అక్కర్లేదు, మెకానికల్గా పనిచేస్తుంది. దేవుని దగ్గర మాత్రం నీ కార్డు రైటే, నీ పిన్ నంబర్ రైటే, నీ బ్యాలెన్స్ రైటే, దేవుని వాగ్దానాలు ఉన్నాయి రైటే. అయినా సారీ, ఐ కెనాట్ గివ్ యూ క్యాష్ నౌ అంటుంది. అప్పుడు ఫెయిత్ కావాలి, విశ్వాసం కావాలి. నీ విశ్వాసానికి అగ్ని పరీక్ష వస్తుంది. అదేదో పెద్ద విడ్డూరం అనుకోవద్దు. అగ్ని పరీక్ష నాయనా, రాని అగ్ని పరీక్ష. ఆ అగ్నితోనే నేను ఆడుకుంటాను. పంపు, ఏ అగ్ని పంపుతావో అని నేను తెగించాలి. అలా నేను తెగించినందుకే ఇవాళ బ్రతుకున్నాను, సంఘాలు కడుతున్నా, ప్రసంగాలు చేస్తున్నాను. ప్రియులారా, నేను తెగించాను. మీరు కూడా నా బిడ్డలు, నా అడుగుజాడల్లో మీరు నడవాలి. ఒక సందర్భంలో నేను ప్రార్థన చేశాను, ప్రభువా నాకు ఇన్ని శ్రమలు వచ్చినాయి, ఇన్ని అపనిందలు వచ్చినాయి, ఇన్ని తిరస్కారాలు, ఒక మనిషి ఎలాగా తట్టుకుంటాడయ్యా? ఎందుకు నా పరిస్థితులు మార్చడం లేదు? ఇంకెంతకాలం ఈ పరీక్ష? నువ్వు దేవుడివి కదా, నన్ను అర్థం చేసుకోలేవా? నా సమస్త బలహీనతల్లో నీవు ఇంకెంతకాలం ఈ పరీక్షలు? నువ్వు దేవుడివి కదా, నన్ను అర్థం చేసుకోలేవా? నా సమస్త బలహీనతల్లో నీవు సహానుభవం కలిగిన వాడు. ఒకప్పుడు నువ్వు మనిషిలాగా ఉన్నావుగా,
ఈ బాధ నీకు అర్థం కాదా? నెలలు గడిచిపోతున్నాయి, జవాబు లేదు. ఆఖరికి నేను ఏమన్నాను తెలుసా? సర్లే, నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే నేనే నిన్ను అర్థం చేసుకుంటాలే అని చెప్పా. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ మీ, ఐ విల్ ట్రై టు అండర్స్టాండ్ యూ.